అకౌంట్ నుంచి పైసలు మిస్ అయిపోయినాయి. అది ఓ లింక్ క్లిక్ చేసింది కాదు, లేకపోతే ఏదైనా యాప్ నుంచి కాదు. డైరెక్ట్గా నైట్ 8 గంటలకు ఆయన ఫోన్ షాప్లో పెట్టేసి బయటికి వెళ్ళిపోయాడు. తెచ్చి చూసేసరికి దాంట్లో పైసలు పోయినాయి. పైసలు ఎట్లా పోయినాయి చూసి ఎంక్వైరీ చేస్తే ఏం లేదు దాంట్లో. బ్యాంకులో ఏమంటారు, బ్యాంకు పోయినాయండి, ఎవరికో పోయినాయి, మనం ఏం చేయాలని చెప్పి బ్యాంకులు పట్టించుకోట్టారు. కేసు పెట్టుకొని సైబర్ క్రైమ్లో కేసు పెట్టారని చెప్పేసి వాళ్ళు అంతే చెప్పారు వాళ్ళు. తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము. ఈ విషయం ఏంటంటే మేము ప్రజలు చెప్పే విషయం ఏంటంటే ఎలాంటి క్లిక్ మామూలుగా ఎలాంటి యాప్లు కానీ ఎలాంటి లింకులు కానీ వచ్చినా కూడా మీరు దయచేసి వాటి క్లిక్ చేయొద్దు. ఇంకోటి సైబర్ నేరాలతో చాలా జాగ్రత్తగా ఉన్నాం, మేము కూడా అందరికీ చెప్తున్నాము. ఈ విషయంలో అందరి జాగ్రత్తగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. తర్వాత పోలీస్ వాళ్ళు కూడా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా దయచేసి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా డీల్ చేసి కేసులు మొత్తం ఛేదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మాకు దాదాపు 92,000 రూపాయలు ఒకే 2 వీక్లో పోయినాయి. ఒకసారి 60,000, ఒకసారి 32,000 పోయినాయి. దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాము. పోలీసు వాళ్ళు కూడా థ్యాంక్ యూ. ఫోటో తీయాను, ఫోటో నుంచి కిందికి రాని. నిన్న నైట్ 8 గంటల 10 నిమిషాలకు నా ఫోన్ నుంచి ఒక అమౌంట్ డిబిట్ అయింది. అమౌంట్ ఒకటి 60,000, ఒకటి 32,000, మొత్తం 92,000 మొత్తం డిబిట్ అయిపోయినాయి నా అకౌంట్ నుంచి, నా ఫోన్ ద్వారా. నేను ఫోన్ చూసా, చూసిన తర్వాత అమౌంట్ డిబిట్ అయ్యి చూసా, మొత్తం పోయినాయి, అమౌంట్ మొత్తం పోయినాయి. ఫోన్ చేయలేదు, ఫోన్ చూసాను నాది. నా ఫోన్ చూస్తే ఆ ఫోన్లో అమౌంట్ మొత్తం పోయినాయి. ఏమంటే షాక్ అయ్యి చూస్తే మొత్తం లోపలిపోయాయి. ఆ తర్వాత ఓటీపీతో మొత్తం వచ్చేసినాయి. ఓటీపీ కూడా వచ్చింది నా మెసేజ్. మళ్ళీ తర్వాత మనం ఏమంటే పొద్దున బ్యాంక్ పోయాం, ఇండియన్ బ్యాంక్ పోయి చూస్తే ఆ బ్యాంక్లో స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా చెప్పా, విషయం చెప్పా, మీరు పోస్ట్ చేయమని కేసు పెట్టండి అని చెప్పారు వాళ్ళు. వచ్చాం, కేసు బుక్ చేసి వస్తున్నాం. వాళ్ళు ఏమన్నా ఇంకా కొద్దిగా టైం ఉందని చెప్పారు. 90,000 అయిపోయాయి మొత్తం. అదే కేసు పని చేద్దాం వచ్చాము, పని చేస్తున్నాం. ఎవరైనా సరే ఇలాంటి యాప్లు చూడకండి. చేయలేదండి, నేను చేయలేదు. కాకపోతే ఏంటంటే అది వచ్చింది అట్లా, అది లేదు, అది చేయలేదు. అమౌంట్ పోయినాయి. అది మొబైల్ ఒకరే. ప్రజలు ఒకటేనండి, ఏదైనా లింక్ వస్తే ఓపెన్ చేయకండి దయచేసి. అంటే చేయకండి చెప్తున్నా, చేయకండి. మామూలుగా పోయినాయి, ఉత్తానే మెసేజ్ వచ్చింది ఒకటి, అంతే. మెసేజ్ చూస్తే పోయినాయి. చేయలేదు, మా మెసేజ్ వచ్చింది మాకు, ఆ మెసేజ్ చూస్తే అమౌంట్ చూస్తే అది అంతే. అందుకే బ్యాంక్ డబ్బులు కూడా మాకు స్వీట్లో అయిపోయింది. అకౌంట్ హ్యాక్ అయింది, ఫోన్ హ్యాక్ అయింది. మెసేజ్ చేయలేదు, మామూలుగా పోయింది మెసేజ్ వచ్చింది. దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. నల్లబుల్ నాకు కావాలి, దయచేసి ఇలాంటి మనకి కాకుండా చేయాలి అనుకుంటాను. పోలీసు వాళ్ళు ఏమన్నా పోయినా, నేను కేసు పెడదామంటే చూద్దామండి, మళ్ళీ చెప్తున్నాను.